నలుపు రంగులో ఉండే ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతున్నట్లు 80 సంవత్సరాల ముందే కనుగొన్నారు. ఈ ఉపగ్రహాన్ని మొదటిగా కనుగొన్నప్పుడు దీనికి బ్లాక్ నైట్ అనే పేరును పెట్టారు. కానీ ఇలాంటి ఒక ఉపగ్రహం భూమి కక్షలో తిరుగుతుందని ఏ ప్రభుత్వము అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకు ఈ ఉపగ్రహానికి సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. 1930వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తు తెలియని ఒక ఉపగ్రహం నుండి విచిత్రమైన రేడియో సిగ్నల్ వస్తున్నాయని తెలియజేశారు. 1940లో అమెరికాలోని ప్రముఖ వార్తాపత్రిక సెయింట్ లూయిస్ డిస్పాచ్ ఈ ఉపగ్రహం గురించి రాసింది. 1954లో అమెరికాలోని మరో ప్రముఖ పత్రిక ఈ ఉపగ్రహం గురించి మరొక ప్రత్యేక వ్యాసాన్ని రాసింది. 1960లో టైమ్ మ్యాగజైన్ తమ పత్రికలో దీని గురించి ప్రచురించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పత్రికలు ఈ వార్తలను ప్రచురించాయి. దీంతో ఈ ఉపగ్రహం గురించి ప్రపంచ ప్రజలకు తెలిసింది. అమెరికా, రష్యా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు దశాబ్దాలుగా ఈ ఉపగ్రహాన్ని చూశామని తమ నివేదికలో తెలిపారు. కానీ ఈ ఉపగ్రహం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది తెలియడం లేదని తెలిపారు. విచిత్రమైన అర్థం కానటువంటి సంకేతాలు ఈ ఉపగ్రహం నుంచి వస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపగ్రహ పర్యవేక్షణ కేంద్రాలు తెలియజేశాయి. అంతరిక్షంలోని చెత్తను పర్యవేక్షించే బాధ్యతను చేపట్టిన ఆస్ట్రేలియాలోని ముచయా శాటిలైట్ కంపెనీ దీన్ని ధృవీకరించింది. ఈ ఉపగ్రహం గురించి ఆవిష్కరణ బహుశా ఆధునిక మిస్టరీలలోనే అతిపెద్ద రహస్యంగా ఉంచబడిన మిస్టరీ. ఎందుకంటే 1950 నుండి ఈ కృత్రిమ ఉపగ్రహం మీడియా రంగంలో ఆసక్తి కలిగించే ప్రధాన విషయమైంది. మొదట్లో దీన్ని రష్యా గూఢచారి ఉపగ్రహంగా అనుకున్నారు. అమెరికా గూఢచారి సంస్థల విభాగంలో ఈ ఉపగ్రహం చిక్కుకుంది. కానీ రష్యా ఉపగ్రహాలు భూమి సహజంగా పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతున్నట్లే ఆ శాటిలైట్లు కూడా పడమర నుండి తూర్పు వైపు తిరుగుతుంటాయి. కానీ ఈ బ్లాక్ నైట్ ఉపగ్రహం మాత్రం తూర్పు నుండి పడమరగా వ్యతిరేక దిశలో తిరుగుతుంది. తూర్పు నుండి పడమరగా తిరిగే ఉపగ్రహాలు అప్పటి వరకు ఏ దేశాలు పంపలేదు. అందువల్ల బ్లాక్ నైట్ ఉపగ్రహం భూమిపై ఉండే ఏ దేశాలకు సంబంధించింది కాదని అనే నిర్ణయానికి వచ్చారు. తూర్పు నుండి పడమరకు తిరిగే ఉపగ్రహాన్ని 1960లో అమెరికా దేశమే మొదటిగా పంపింది. దీన్ని పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్ అని అంటారు. ఇవి భూమి మ్యాపింగ్, భూమి పరిశీలన, భూమి తిరిగే సమయం నిర్ధారణ, ఇతర ఉపగ్రహాలను పర్యవేక్షణం చేయడం కోసం ఈ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తారు. బ్లాక్ నైట్ ఉపగ్రహం కూడా ఈ కోవకు చెందిందే. ఎందుకంటే అది కూడా తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే మనకంటే ముందు ఎవరు పోలార్ ఆర్బిట్ లో ఈ ఉపగ్రహాన్ని ఉంచారన్నది. ఉంచితే ఎందుకోసం ఉంచారు? 1957లో కమ్యూనికేషన్ మినిస్ట్రీ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ లూయిస్ కోలాస్ రష్యాకు చెందిన స్పుట్నిక్ 1, స్పుట్నిక్ 2 ఉపగ్రహాలను చిత్రీకరిస్తున్నప్పుడు బ్లాక్ నైట్ ఉపగ్రహాన్ని కూడా చిత్రీకరించారు. అయితే ఈ బ్లాక్ నైట్ ఉపగ్రహం పోలార్ ఆర్బిట్ లో ఉంది. 1957వ సంవత్సరంలో అమెరికా దేశానికి గాని రష్యా దేశానికి గాని ఉపగ్రహాలను పోలార్ ఆర్బిట్ లో ఉంచగలిగే టెక్నాలజీ అప్పటికీ లేదు. అందువల్ల డాక్టర్ లూయిస్ కొరలాస్ గుర్తు తెలియని ఒక ఉపగ్రహం స్పుట్నిక్ 1 లో కనబడిందని వెనిజులా కమ్యూనికేషన్ మినిస్టరీకి సమాచారం అందించాడు. అమెరికా దేశానికి యుద్ధ విమానాలను, పౌర విమానాలను తయారు చేసే క్రుమ్మన్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఈ గుర్తు తెలియని ఉపగ్రహం గురించి మరికొంత తెలుసుకోవాలనే ఆశతో వారి దగ్గరున్న ట్రాకింగ్ కెమెరాతో ఆ ఉపగ్రహాన్ని ఫోటో తీశారు. వెంటనే వారు ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ఉపగ్రహం నుండి వెలువడుతున్న అర్థం కాని సంకేతాలను అడ్డుకొని వాటిని పరిశోధించారు. కానీ పరిశోధన వివరాలను మాత్రం బయట పెట్టలేదు. 1963లో అమెరికా దేశం అంతరిక్షంలోకి పంపిన మొదటి మనుషులు కూడా అంతరిక్ష నౌక మెర్క్యూరీ నాయకుడు గార్డెన్ కూపర్ తన తిరుగు ప్రయాణంలో నా ముందు నేనొక గుర్తు తెలియని ఉపగ్రహాన్ని చూస్తున్నాను. దూరం నుండి దాని రంగు ఆకుపచ్చ రంగులో ఉంది అని ఆస్ట్రేలియాలో ఉపగ్రహ పర్యవేక్ష కేంద్రాలైన ముచయా శాటిలైట్ కంపెనీకి ఒక సందేశాన్ని పంపాడు. వెంటనే తమ రాడార్లో ఆ ఉపగ్రహాన్ని గుర్తించిన ఆ సంస్థ ఆ ఉపగ్రహం తూర్పు నుండి పడమరకి తిరుగుతుందని గ్రహించారు. గార్డెన్ కూపర్ భూమికి తిరిగి వచ్చిన వెంటనే అతని దగ్గర ఆ ఉపగ్రహం గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలని వచ్చిన పత్రికా విలేకరులను గార్డెన్ కూపర్ నిరాకరించారు. 1899లో శాస్త్రవేత్త నికోలా టెస్లా హై వోల్టేజ్ రేడియో పరికరం కొలరాడో రేడియో స్ప్రింగ్స్ లా వీటి మూలం ఈ ఉపగ్రహం నుంచి వచ్చిన సంకేతాలను అడ్డుకున్నాయని వదంతులు వచ్చాయి. గత 50 సంవత్సరాలకు పైగా కాలం నుండి
ఈ ఉపగ్రహం నుండి అర్థం కాని సంకేతాలు వస్తున్నట్లు ఉపగ్రహ పర్యవేక్షక కేంద్రాలు తెలుపుతున్నాయి. 1957లోనే ఈ ఉపగ్రహాన్ని ఫోటో తీశారు. వ్యోమగామి గార్డెన్ కూపర్ ఈ ఉపగ్రహాన్ని చూశానని కూడా తెలిపారు. గుర్తు తెలియని ఒక ఉపగ్రహం భూమిపైనున్న అంతరిక్షంలో తిరుగుతుందని అగ్రరాజ్య ప్రభుత్వాలకు, శాస్త్రవేత్తలకు, ప్రజలకు తెలుసు. నాసా కూడా తమ వెబ్సైట్ లో ఈ ఉపగ్రహ ఫోటోను ఉంచారు. కానీ ఆ ఉపగ్రహం గురించి ఈ రోజుకి అగ్రరాజ్యాలు పూర్తి వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదనేదే మిస్టరీగా మిగిలిపోయింది. ఈ ఉపగ్రహం గురించి మీకు సమాచారం తెలిసి ఉంటే కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.